హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వరలక్ష్మి వ్రతం రేపనగా ఇంటికి వెళ్ళాము. మేము స్కూల్కి 2 days ఏమో లీవ్స్ ఇచ్చారు మా పాపకి. ఇక వెళ్దామని వెళ్ళొచ్చాము. అలాగే సండే కూడా వస్తుంది కదా అని వెళ్ళాము. వరలక్ష్మి వ్రతం రోజు అందరూ సిటీలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అది ఏది ఉండదు. అందరు పనులకు వెళ్ళిపోతూనే ఉంటారు. అలాంటి పట్టింపులు కూడా ఎక్కువ ఉండవు అనుకుంటా పల్లెటూరులో. ఇది శ్రావణ మాసం కదండి. దేవుడు ఉన్న వాళ్ళకి జోగెత్తుడు ఉంటుంది. దేవుడు ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది జోగెత్తుడు అంటే. ఆ రోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు. మా అమ్మ ఇక్కడ బండలు కడుగుతుంది, నేనేమో హెల్ప్ చేస్తున్నాను మా అమ్మకి వాటర్ వేయడం. ఇట్లా అసలు పెళ్లి కాకముందుకు అసలు ఏ పని చేయకుండా ఉండేది. పెళ్ళైనాక ఆటోమేటిక్గా అవన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి. అవి రాకుండా కూడా నేర్చుకుంటూ ఉంటాము. పెళ్ళైనాక తెలుస్తుంది వేటి వాల్యూ అయినా. పెళ్లి కాకముందుకు దేని వాల్యూ తెలియదు, పేరెంట్స్ వాల్యూ దేని విలువ కూడా వాల్యూ తెలియదు. పెళ్ళైన తర్వాతనే అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చాక అదొక పీస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. అన్నీ మా అమ్మ చేసుకుంటుంది కదా అనిపిస్తుంది. అదే వాళ్ళు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనమే చేసుకోవాలి, తప్పదు అనిపిస్తుంది. ఇక్కడ అలుకు చల్లుతున్నాను. చాలా రోజులు వచ్చింది అసలు అలుకు చల్లక. అప్పుడు ఎప్పుడో చల్లాను, అసలు గుర్తు కూడా లేదు ఎప్పుడు చల్లానో కూడా. కానీ చేస్తే ఏదైనా కొత్తగా అనిపిస్తుంది. డైలీ ఎత్తంటే అదే పని మనకు బోర్ కొడుతూ ఉంటుంది. అలుకు చల్లడం, ముగ్గు వేయడము ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి చేస్తే. నాకు ముగ్గు వేయడం కూడా చాలా ఇష్టం. అసలు ముగ్గులు వేయడం అంటే ఇంకా కలర్స్ వేయడం, ముగ్గులు వేయడం చాలా ఇష్టం నాకు. అట్లా వేయడం. ఇక్కడికి వచ్చాక వాటర్ చేంజ్ ఏమో జలుబు చేసింది, ఫీవర్ వచ్చింది, అసలు చేత కాలేదు. చాలా ఇబ్బంది అనిపించింది. వచ్చాక కూడా ఎందుకు వచ్చిందా అనిపించింది. జ్వరం రావడం వల్ల ఏమో మా పాప కోసం రావాల్సి వచ్చింది, తప్పలేదు. ఆమె చాలా డేస్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి రాక. అప్పుడు వచ్చింది 2 months బ్యాక్ ఏమో. మా అమ్మ మధ్యలో వచ్చిపోయింది. అలాగే మొన్న మా అన్నయ్య వచ్చిన రోజు కూడా మా అన్నయ్య ఇంటికి వెళ్తుంటే కూడా చాలా ఏడ్చింది. నేను వెళ్తా అని ఏడ్చింది. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, 2 days హాలిడేస్ వస్తే అప్పుడు తీసుకెళ్తుండ్రా అని అన్నా కూడా వినలేదు, ఏడ్చింది. ఒక 2 days ఏమో వెళ్ళింది. మళ్ళీ మధ్యలో నేను వెళ్ళాను, నేను ఇంటికి వెళ్తా అని ఏడిస్తే ఖచ్చితంగా తీసుకొని వచ్చేసాను నేను. మా ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంట. ఉండరా, మీరు వెళ్ళిపోతున్నారు, మేము వ్రతం చేసుకుంటున్నాము, రా మళ్ళీ పాపను తోలేసి అని అన్నది. వెళ్దాం అనుకున్నాను కానీ ఇక మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇవన్నీ తీసుకురావడానికి రావడం ఇదంతా ఏందని వెళ్ళలేదు. అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అసలు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు చూడాలి, ఎవరైనా చేసుకుంటారంటే చూడాలి అసలు ఎట్లా చేస్తారు. చాలామంది చేసుకుంటారు కదా, మంచిగా అనిపిస్తూ ఉంటుంది అని అంటారు. నేనైతే ఎప్పుడు చేసుకోగా చూడలేదు, నేను కూడా చేసుకోలేదు. మా ఓనర్ ఆంటీ కూడా రండి రండి అని చెప్పింది కానీ వెళ్ళలేదు. అసలు ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఇక్కడ మాత్రం ఎవరు చేసుకుంటారు, అసలు ఎవరు చేసుకోరు. పొద్దున్న లేచిందంటే ఇంటిక్కడ పనులు చేసుకోవడం, మళ్ళీ బయటకి వెళ్ళిపోవడమే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే పిండేస్తున్నాను. మా అమ్మ ఏమో బండలు కడిగేస్తుంది. చెరక్క పని చేస్తే తొందర అయిపోతాయి కదా అని నేను హెల్ప్ చేస్తున్నాను. ఈ పిరికిడి ముగ్గైనా నాకు మ్యాక్సిమం చేతితోటే ఇస్తాను. నాకు చేతితోటి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గిరికాని వేస్తారు, మా అమ్మ గిరికతోటి వేస్తుంది. ఫస్ట్ చేతితోటి వేస్తే అసలు రాలేదు, అది పిండి బాగాలేదంట. మళ్ళీ గిరికతోటి వేయి కలిపేసి అని అంటే మళ్ళీ గిరికతోటి వేస్తున్నాను. గిరికతోటి వేసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. కానీ నాకు చేతితోటి వేయడమే అలవాటు. ఎప్పుడైనా నేను చేతితోటి వేస్తాను. కొంతమందికి అట్లా రాదు చేతితోటి వేయడం, కానీ నాకు వస్తుంది. ఇక్కడ చిక్కడికి లేనేమో చిన్న పూలు పట్టుకొని ఉన్నాయా అని ఇంటింటికి తిరుగుతుండు. ఈ మధ్యలో మా పాప పీకేసుకొని ఊదుతా ఉంది. అసలు వాళ్ళని మెదలనియట్లేదు. వాళ్ళు మాట్లాడేది కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినలేదు అసలు. ఆమె పీకేసుకొని అందరు చోళ్ళలో ఊదుతా ఉంది. ఇక్కడ బట్టలు ఉంటే బట్టలు ఆరేస్తున్నాను. వీడియోని కంటిన్యూగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. కానీ మా భవిత రాలేదు, ఆమె హాలిడేస్ ఇవ్వనట్టున్నారు. మా పాప చాలా అలవాటు మా భవితకి. ఆమె ఉంటే మంచిగా ఉంటుంది, ఆమెతో మంచిగా ఆడుకుంటుంది. ఎండపొడి అది ఎండపొడి రాదది.
ఇక్కడ మా పాప చాయ్ తాగుతా అని అంటే నాకు కొంచెం అని అడుగుతుంది. కానీ పిల్లలకి ఎక్కువ చాయ్ పోయకూడదు, నేను పోయాను. ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే చాయ్ పాలు ఉంటాయి కదా అని తప్పనిసరిగా తాగాలనిపిస్తుంది. మా అమ్మ ఇక్కడ రస్క్ తీసుకొచ్చింది. ఇంటికి వచ్చినాక అన్నీ దొరుకుతాయి. అదే సిటీలో అయితే అన్నీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంటికాడ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, మనకు వాటి వాల్యూ తెలియదు. ఎప్పుడైనా కొనుక్కొని తింటేనే వాటి వాల్యూ తెలుస్తుంది. నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది అసలు. ఇక్కడ మా పాపని స్కూల్ పంపిస్తున్నా, ఆమె పోలేదు, ఏడ్చింది. ఇక్కడికి వస్తా అని మా వాళ్ళతో చెప్తున్నాను. మేము వచ్చేటప్పుడు చౌరస్తాలోది కాసంపుల్లిలో డ్రెస్సెస్ ఆఫర్స్ పెట్టారంటే వెళ్ళాము. శారీస్ కూడా చూసాము. శారీస్ అంతా ఏమి ఎక్కువ అనిపించలేదు. అసలు ఏ బట్టల షాప్ కూడా ఇంత కూడా గ్యాప్ లేదు. అసలు ఎక్కడ వెళ్ళి జనాలే ఉన్నారు. అసలు ఎందుకు కొనుక్కుంటాను ఇన్ని బట్టలు అనిపించింది నాకు. నేను ఒక 150 ఏమో పడ్డది ఆ డ్రెస్కి. మంచిగా అనిపించింది, క్లాత్ కూడా బాగుంది. స్టాక్ కూడా అయిపోయిందంట. మేము అడిగితే స్టాక్ లేదమ్మా, ఒక 2-4 పీసెస్ ఏమో ఉంటాయంటే నేను ఒకటి తీసుకున్నాను, మిగతా వేరే వాళ్ళు తీసుకున్నారు. కానీ బాగున్నది, నచ్చింది. 150 అంటే రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇక్కడ అవి పాలలో జొన్నలు ఏమో ఒలుస్తున్నాము. ఇక్కడ మా పాప మా పిన్ని వాళ్ళతో మాట్లాడుతుంది. మీరు ఎటు వెళ్ళారు, ఎందుకు లేదు, భక్తక్క లేదు అని అడుగుతుంది మా పిన్నిని. ఆమెకి ఇంటికి వస్తే ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ. ఏమైనా మట్టిలో ఆడుకుంటుంది, వాటరు పీటే అవన్నీ అడుక్కొని ఆడుకుంటూ ఉంటుంది. ఆమెకి ఇక్కడికి వస్తే అసలు జైలు నుంచి విడుదల చేసినట్టు అవుతుంది. మా పాపకి చాలా ఇష్టం ఇక్కడికి రావడం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికంటే మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏంటి ఇవ్వండి అప్పాల పురుగు ఏం రావు నీ దగ్గర ఆవు కడిగా ఏం చేస్తావు దానికి తన పోతావు తనమే పోతావు పుట్టుతో డ్రెస్ కూడా అవుతారు ఆవుకు ఆగు అబద్ధం అక్కడ ఏమైందిరా మరి డ్రెస్ ఏవా కాసేటు పెట్టలేదా ఇవి ఎప్పుడు పెడతారు వర్షాలు మీద కొడతారా ఇక్కడ మా ఇంటి ముందు పిల్లలు షటిల్ ఆడుతుంటే నేను కూడా వెళ్ళేసి ఆడేసి అనుకోసేపు చాలా డేస్ అయింది అసలు. అప్పుడు చాలాసార్లు ఆడేది ఇంటి ముందు. ఇక్కడ మా అమ్మ పూరి చేసింది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.